Italian, Russian, German, Italian, heroin, cocaine, hashish, badshah, synthetic, zombie, Mexican, Nigerian, Hungarian. Oh, Indian. क्या साहब गोवा आकर भी इंडियन चाहिए. Hi sir, మీరు వచ్చేసారా? I can't believe this. అసలు మీరు వస్తారనుకోలేదు. I've been eagerly waiting for this. I won't take much time. Just 10 minutes అంతే. కాఫీ చెప్పు. Good idea. కాఫీ తాగుతూ ఇంటర్వ్యూ చేద్దాం. ఇంటర్వ్యూ ఏంటి? ట్రీట్ అని చెప్పావు. యా, జనరల్గా అందరూ నా ఇంటర్వ్యూ ట్రీట్లా ఉంటుందంటారు. గేమ్ ఆడుతున్నావా? ఇంటర్వ్యూ అంటే రానని ట్రీట్ అని చెప్పి అబద్ధం ఆడుతున్నావా? ట్రీట్ ఏంటి? 5:30 బీటిల్స్. మీరు వస్తే ఇంటర్వ్యూ కోసమనే అనుకున్నాను. కాఫీ తాగుదాం అంటే కాఫీ తాగుదాం అని చెప్పు. ఇంటర్వ్యూ చేద్దాం అంటే ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్పు. అంతేగాని ఇలాంటి వేషాలు ఎక్కువ చీప్ మీడియా ట్రిక్స్. చూడండి మిస్టర్ గౌతమ్, ఇండియాలో ఉన్న ప్రతి అమ్మాయి మీతో కాఫీ తాగుతుంది అనుకోకండి. We journalists, we come for interviews, not coffees. So, thank you. మీరు ముందే వచ్చేసారా? Really? హలో, మీరు రాక్ స్టార్. మీరు ఇలా రాకూడదు. మీరు ఎంత లేట్గా వస్తే అంత క్రేజ్. I'm so excited. What happened? ఏంటలా చూస్తున్నారు? మళ్ళీ ఇంటర్వ్యూ అమ్మాయి వచ్చేసిందా? మళ్ళీ ఇరిటేట్ చేసిందా? నన్ను బ్యాట్ చేసేస్తుంది. ఇక్కడది I swear చంపేస్తుందా? సార్, కాఫీ చెప్దాం. ఓయా, కాఫీ తాగేద్దాం. మీకు అలా నిజం చేసేద్దాం. I feel like an angel. కాఫీ యాక్చువల్లీ ఇక్కడ కాఫీ దొరుకుతుందో లేదో తెలీదు, కానీ ఫస్ట్ మీట్లోని బియర్ అంటే బాగుండదు కదా, అందుకే కాఫీ అన్నాను. సారీ, బట్ విల్ ట్రై ఫర్ ఇట్. నేను నిజమే, మీరేం టెస్ట్ చేయక్కర్లేదు, కానీ మీ టచ్ బాగుంది. వాట్, ఇంకా నమ్మట్లేదా? వెయిట్, am I hot? చూసారా, నన్ను చూస్తే వాళ్ళకి మాటలు కూడా రావట్లేదు. I feel like an angel. Two coffee please. सर रशियन, जर्मन, इटालियन, हेरोइन, कोकाइन, आशीष, बादशाह, सिंथेटिक, ज़ोंबी, मेक्सिकन, नाइजीरियन, हंगेरियन. सर क्या चाहिए सर? अरे सर बताइए सर, क्या चाहिए सर? ప్లీజ్ మనతో స్విమ్మింగ్ వెళ్తున్నట్టు ఊహించుకోండి, బాగుంటుంది. ఇది కూడా రిజన్ చేసేద్దాం ఏంటి? ఓకేనా? ముందు కాఫీ తాగండి. కాఫీ తీసుకురానా? ఏంటి సమీరా, సడన్గా ఆమె హాట్ అని అలా అడిగేసావు? నాకైతే నోట్లో మాట రాలేదు తెలుసా. హాట్గా ఉన్న అమ్మాయిని చూస్తే మీ అబ్బాయిలకి మాట రాదు, అందుకే అలా అడిగాను. ఫార్వర్డ్, బ్యాక్ బ్యాక్ బ్యాక్. ఏ, ఎలా ఉంది నా డబుల్ యాక్టింగ్? బాగా చేశానా? జర్నలిస్ట్ జనరల్గా ఉంది, కానీ ఏంజల్ మాత్రం ఇరిగి తీసావు కదా. ఇరగదీయడమేంట్రా బాబు, రాక్ స్టార్ కాబట్టి రాయిలో ఉండిపోయాడు, కానీ అదే నేనైతే పడిపోతున్నా. ఏం చూస్తున్నావు? ఏంజల్స్ డ్రెస్ ఎలా మార్చుకుంటున్నారో చూస్తున్నా. చేంజా? ఇదెందుకు రికార్డ్ చేసావు? నీ డబుల్ యాక్టింగ్కి టీఆర్పీ పెంచుదామని. ఇప్పుడు పెరిగిందా టీఆర్పీ?
రేపు గౌతమ్ ప్రోగ్రామ్ ఏంటి? చూడకపోతే ఓ ఇంటర్వ్యూ ఇవ్వచ్చు కదా. నేను ఏంజల్ని నవ్వేశారా? నన్ను ఇంటర్వ్యూ కావాలనుకున్నారు కదా. నేను కాఫీ మిస్ కొట్టారు కదా. ఈ ఏంజల్ వెళ్ళి కాఫీ తెస్తుంది, అంతవరకు మీరు ఏంజల్తో పాటు నడుస్తుండండి. సార్ సార్ అవును మర్చిపోయాను, నేను గోవాకి మీతో కాఫీ తాగడానికి మాత్రం రాలేదు కదా, మరెందుకు వచ్చాను? ఏంటి అంటే కొంకణి భాషలో ఐ లవ్ యూ అర్థం. అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మీరు నన్ను పట్టుకుంటే నో చెప్పినట్టు, లేకపోతే ఎస్ చెప్పినట్టే. ఇప్పుడు పట్టుకోకపోతే జీవితాంతం ఏం చెప్పి మళ్ళీ వదలదు. నో ఏంటి నో? అదే ఇందాకేదో అన్నావు కదా, ఆతుజే మోకర్తా అని. వాట్ యు మీన్? అదే కొంకణిలో ఐ లవ్ యూ అని. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి చేదులుతారా? మిమ్మల్ని మిస్టర్ గౌతమ్ ఎందుకంత చీప్ గా ఊహించుకుంటారు? ఇంటర్వ్యూకి పిలిస్తే ట్రీట్ అని ఊహించుకుంటారు, కనిపించకపోతే ఐ లవ్ యూ ఊహించుకుంటారు. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? డేట్ అని ఊహించుకుంటారా? సారీ. హలో, మీరు ఎలాగో ఇంటర్వ్యూ ఇవ్వలేదు కదా అని కనీసం కార్నివల్ అయినా కవర్ చేసుకుందాం అనుకున్నాను. అది కూడా నేను ప్రశాంతంగా చేసుకునేవరా? మిస్టర్ గౌతమ్, రాక్ స్టార్ అనంత మాత్రాన ఇండియాలో ఉన్న ప్రతి అమ్మాయి మీకు ఐ లవ్ యూ చెప్తారని ఊహించుకోకండి. వి జర్నలిస్ట్, వి కమ్ ఫర్ ఇంటర్వ్యూస్, నాట్ డేట్స్. సారీ, యాక్చువల్లీ ఇందాక నిజంగానే ఐ లవ్ యూ చెప్పాను. మీరు నో అంటే తట్టుకోలేక ఇంటర్వ్యూ కావాలనేసాను. మీలాంటి రాక్ స్టార్కి అమ్మాయిలు వచ్చేలా ఐ లవ్ యూ చెప్పటం, దానికి మీరు నో చెప్పటం మీకు కామెంట్ కావచ్చు. బట్ నాలాంటి నార్మల్ అమ్మాయికి ఇది చాలా పెద్ద విషయం. మీరంటే నాకు చాలా ఇష్టం. కనీసం వన్ డే గర్ల్ ఫ్రెండ్గా ఉండే ఛాన్స్ ఇవ్వండి. లైఫ్ లాంగ్ ఈ మెమరీస్ గుర్తుంచుకుంటాను. నువ్వు నిజం కాదు, నువ్వు అబద్ధం. నో 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 నో, నేను నిజం. యు వాంట్ మీ టు ప్రూవ్ ఇట్? నీతో మాట్లాడితే నన్ను అందరూ మెంటలు అనుకుంటారు. నాకు తెలుసు నువ్వు ఇక్కడ లేవు, ఊహించుకుంటున్నాను అంతే. ఓ ఓ నేను అబద్ధమని మీకెలా తెలుసు? నువ్వు నిజమైతే ఇలా కాఫీ దేవు, కోపంగా మాట్లాడతావు. వాట్? మీ మగాళ్ళంతా ఇంతే. ప్రేమ చూపిస్తే అబద్ధం అనుకుంటారు, కోపం చూపిస్తే నిజం అనుకుంటారు. ఈ మాత్రం కోపం సరిపోతుందా నేను నిజం నమ్మడానికి? లేకపోతే ఎవరినైనా మర్డర్ చేయాలా? యు సీ, జస్ట్ 2 minutes, 120 seconds టైం ఇస్తున్నా. వన్ డే గర్ల్ ఫ్రెండ్ యాక్సెప్ట్ చేయకపోతే వెళ్ళి సముద్రంలో దూకేస్తా. 1 2 3 4 5 6 7. నవ్య టికెట్ మెయిల్ చేసింది. రేపు మార్నింగ్ 10 Excuse me? ఫ్లైట్. అక్కడ అమ్మాయి ఉంది కదా, వైట్ డ్రెస్ ఉందిగా. ఒక్క నిమిషం. ఎస్, ఆ టేబుల్ దగ్గర ఇద్దరు ముసలోళ్ళు బిస్కెట్ తింటున్నారు కదా. ఉన్నారు కదా. ఉన్నారు. 45 46 47 48. దూకితే పోతావు. నేను అబద్ధం కదా సార్, నేను ఎలా పోతాను? కాదు, నువ్వు నిజం, నాకు తెలుసు. 74 నిజంగా? మీకెలా తెలుసు? 79 80 81 82. అక్కడ కూర్చున్న ముసలోళ్ళు ఇద్దరు చెప్పారు. 77 88 89 90. ఎవరు? అక్కడెవరు లేరే? 95 96 97 98 99 100 101 102 ఆ
ఏమైనా కొత్త ట్యూన్ కడుతున్నారా? వాడు నిజం, వాడు ఇక్కడే ఉన్నాడు. ఎవరు? మీరు హైదరాబాద్ లో చంపేశారు వాడా? వాడు మీతో పాటు గోవా కూడా వచ్చేసాడా? ఈ క్యాన్ వాడు తాగడం చూశాను. ఇదొకటి చాలు వాడు నిజం అని చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఇది కూడా నిజమే. ఇది గోవా సార్. ఇలాంటి క్యాన్స్ చాలా కామన్. క్యాన్ కామన్ కావచ్చు కానీ వాడు కామన్ కాదు. వాడి మొహం మంగోలియన్, వాడి జుట్టు వెనకాల పోనీటైల్. చిన్నప్పటి నుంచి అదే పోనీటైల్లో కనిపిస్తున్నాడు. అది వాడి హెయిర్ స్టైల్ కాదు, మంగోలియన్ కస్టమ్. రష్యన్ మాఫియా. వాడి కోసం ప్రపంచం అంతా ఎతకక్కర్లేదు, ఒక గోవా ఎతికితే సరిపోద్ది. లేని వాళ్ళ గురించి వెతికి టైం వేస్ట్ చేయకపోతే నాకు ఇంటర్వ్యూ ఇవ్వచ్చు కదా? వన్ డే గర్ల్ ఫ్రెండ్ ఇంటర్వ్యూ, వన్ డే గర్ల్ ఫ్రెండ్ ఇంటర్వ్యూ, వన్ డే గర్ల్ ఫ్రెండ్. ఏంటి చంపేస్తావా? ఒక్కరోజు గర్ల్ ఫ్రెండ్ గా ఉంటారంటే చంపేస్తావా? సారీ. చంపేస్తావా? ఒక్కరోజు గర్ల్ ఫ్రెండ్ గా ఉంటారంటే చంపేస్తావా?